సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. మాకు బృందావనం మరియు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో బ్రాంచెస్ కలవు. చిన్నపిల్లల్లో వచ్చేసరికి మనం కామన్గా చూసేది వచ్చేసరికి ర్యాంపెంట్ కేరీస్ అనేది చూస్తాం. అంటే దాన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అని కూడా అంటాము. ఈ ర్యాంపెంట్ కేరీస్ వచ్చేసరికి పాల బాటిల్ అంటే ఎక్కువ టైము నోట్లో పెట్టుకొని ఎక్కువ మెనీ అవర్స్ ఉండేసరికి దానివల్ల అన్ని యాంటీరియర్ ఆల్మోస్ట్ అన్ని పళ్ళు పుచ్చిపోతాయి అన్నమాట. వాటి వల్ల దానికి కూడా ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి ఇప్పుడు. పేరెంట్స్ ఏంటంటే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రీక్వెంట్గా డెంటల్ చెకప్స్కి కానీ విజిట్స్ కానీ తీసుకొని వస్తే వాళ్ళ పిల్లల్ని ఈ ర్యాంపెంట్ కేరీస్ కానీ లేకపోతే క్యావిటీ స్మాల్గా కూడా వాళ్ళకి ఏంటంటే బ్రషింగ్ మార్నింగ్ నైట్ చేయించడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ ఇనిషియల్గా కానీ ఎవ్రీ 6 months విజిట్స్ కానీ తీసుకొని వస్తే స్మాల్ క్యావిటీస్ ఉండగానే మనం ఫిల్లింగ్ స్టేజ్లోనే వాళ్ళకి సరిపోతుంది. లేదంటే వాళ్ళకి పెయిన్ వచ్చిన తర్వాత యాక్సెస్ డెవలప్ అయిన తర్వాత తీసుకొని వచ్చేసరికి మనం ఏంటంటే పల్పెక్టమీ అంటే రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అంటాం కదా అడల్ట్స్లో. సేమ్ వే పల్పెక్టమీ ప్రొసీజర్స్ చేయగలుగుతాం, వాటిని సేవ్ చేయగలుగుతున్నాం, కానీ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి చేయాల్సి వస్తుంది. సో ఫ్రీక్వెంట్ విజిట్స్ అండ్ బ్రషింగ్ దమ్ ట్వైస్ ఏ డే పేరెంట్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లల్లోనే ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎగుడు దిగుడు పళ్ళకి ఇంతకు ముందర ఏంటంటే ఒకవేళ జా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇంతకు ముందర రోజుల్లో కొంచెం యంగ్ ఏజ్ 7-8 years అప్పుడు మనం ఆ పర్టికులర్ పేషెంట్స్కి ఏం చెప్పేవాళ్ళం అంటే ముందర అంటే క్లాస్ 3 అంటే అబ్బమూతిలాగా ఇట్లాంటివి ఏదన్నా డిఫార్మిటీస్ ఉన్నప్పుడు లేకపోతే పైన మ్యాగ్జిల్ ప్రొక్లైన్లో లేకపోతే రిట్రోక్లైన్లో ఉన్నప్పుడు మనము 13th year వచ్చిన తర్వాతే ఆర్థో క్లిప్స్ వేయాలి. అంటే యూజువల్గా బ్రేసెస్ వేసే టైం వచ్చేసి 13th year తర్వాత, అంటే పర్మనెంట్ ఇది అన్నీ ఎరప్ట్ అయిన తర్వాతే వేస్తుండే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి అలైనర్స్ ఎప్పుడైతే ఇన్విజిలైన్స్ వచ్చాయో ఇన్విజిలైన్ వాళ్ళు ఇది వచ్చేసి ఇన్విజిలైన్ ఫస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది వచ్చేసరికి ఈ 8 years 7 years ఈ పిల్లల్లో ఏదైనా జా డిఫార్మిటీస్ ఉన్నా, ఆర్చ్ ఎక్స్పాన్షన్ జరగాలన్నా, టీత్ అలైన్మెంట్ ప్రాపర్గా అవ్వాలన్నా ఆ కేసెస్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆ టెక్నిక్ లేదు మనకి. చాలా అడ్వాన్స్డ్. యాజ్ ఐఎమ్ అన్ ఇన్విజిలైన్ సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్, చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇన్విజిలైన్లో వచ్చేసరికి ఇన్విజిలైన్ ఫస్ట్ అనేది అంటే ఆ ఎర్లీ ఏజ్లోనే మనము ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసి ఈవెన్ టీత్ కరెక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ 13 years అవసరమైతే వెళ్తున్నాము. లేకపోతే ఈ ఇన్విజిలైన్ ఫస్ట్ అనే దాంతోనే ఈ 7 to 8 years ఆ టైం ఆ ఏజ్ లేకపోతే 9 years కిడ్స్కే ఇన్విజిలైన్ ఫస్ట్ ఇచ్చి ఏదన్నా బోన్ డిఫార్మిటీ ఉన్నా దాంతోపాటు ఈవెన్ టీత్ కరెక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి.